హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ సోషల్లో మనము 16th లెసన్ అయినటువంటి టువర్డ్స్ జెండర్ ఈక్వాలిటీ నేర్చుకుంటున్నామండి. దీంట్లో మనకు తక్కువ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, కానీ ఎక్కువ మ్యాటర్ ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా, మేము ఇంపార్టెంట్ పాయింట్సే చెప్తాం కాబట్టి మీరు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్లో అంతా కూడా చదవండి. చదివాక మళ్ళీ మీరు లెసన్ చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే అండి, మనం ఇక్కడ స్టార్ట్ చేసినట్లయితే దానికన్నా ముందు మనము ఇంత బాగా ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అందిస్తున్నాము ఇంగ్లీష్ మీడియం మిత్రులకు. కాబట్టి మీరు తప్పకుండా మమ్మల్ని ఆదరించండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క గ్రూప్స్లలో పంపించండి. మనకు ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ రోజు వార్తలలో వచ్చేటువంటి పేపర్ క్లిప్స్ కూడా మన వాట్సాప్ గ్రూప్లో పంపిస్తున్నాం మేము. కాబట్టి మీరు జాయిన్ అవ్వండి. మీకు ఇష్టం ఉంటేనే సబ్స్క్రైబ్ చేయండి, ఇష్టం ఉంటేనే జాయిన్ అవ్వండి, మీకు నచ్చినట్లయితేనే మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇలా ఏ కోచింగ్ సెంటర్ చెప్పదు, ఏ వీడియో క్లాసులు చెప్పడు, ఎవరు చెప్పడు. మేము ఎందుకు చెప్తున్నామంటే వీఆర్ ద ఆస్పిరెంట్స్. ఓకే, మేము ఆస్పిరెంట్స్. మా యొక్క నోట్స్ మీకు చెప్తున్నాము. ఇంగ్లీష్ మీడియంకి బయట ఎలాంటి రీసోర్సెస్ లేవు, ఒక స్టాండర్డైజ్ బుక్స్ లేవు. కాబట్టి మేమే ముందుకు వచ్చి మీకు మా వల్ల మాతోటి ఒక్క మార్క్ అయినా వస్తుందేమో అనేటువంటి ఒక చిన్న ఆశతోటి వస్తున్నాము. కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాము. మనం ఇక్కడ చూసినట్లయితే Women in Telangana have been increasingly taking up jobs outside their homes. అంటే మనకు 1947లో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏంటిది మనకు 2025 కదండి. అంటే దాదాపుగా మనకు 70+ ఇయర్స్ అవుతుంది స్వాతంత్రం వచ్చి. మనం అంటే అప్డేట్ అవుతా అంటే మన యొక్క మెన్స్ తోటి ఏమాత్రం తక్కువ కాదు, మేము కూడా జాబ్ చేయగలం, వీఆర్ ద అచీవర్స్ అన్నట్టు వాళ్ళు కూడా బయటికి వచ్చి అంటే తెలంగాణలో చేస్తున్నారని ఇక్కడ మనకు స్టేట్మెంట్ చూడొచ్చు మనం. తర్వాత టుడే మోర్ ఉమెన్ పార్టిసిపేట్ ఇన్ పబ్లిక్ లైఫ్ సచ్ యాజ్ కంటెస్టింగ్ ఎలక్షన్స్ అండ్ టేకింగ్ ఇంపార్టెంట్ డిసిజన్స్ అలాంగ్ విత్ మెన్. చూడండి, మీకు ఒక 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒకటి మనకు ప్రెసిడెంట్ ఎవరు, మనకు ద్రౌపది ముర్ము గారు. మనకు షీఈస్ ఉమెన్, షీఈస్ ఫీమేల్. కాబట్టి మనం ఆమెను చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తర్వాత దానికన్నా ముందు ప్రతిభా పాటిల్ గారు కూడా ఉన్నారు, ఇందిరాగాంధీ. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సీఎంస్లలో ఎవరు, మమతా బెనర్జీ. తర్వాత మనకు రేఖా గుప్తా ఏంటిది ఢిల్లీ సీఎం, మమతా బెనర్జీ గారు ఏంటిది మనకు వెస్ట్ బెంగాల్ సీఎం. కాబట్టి మనకు అవన్నీ కూడా ఇన్స్పిరేషన్. ఇప్పుడు మెన్కి ఉమెన్కి ఎలాంటి తేడా అనేది అంటే ఏంటిది, ఫిజికల్గానే తేడా ఉండొచ్చు, బట్ మిగతా వాటిలలో దే ఆర్ ఆల్ ఈక్వల్ టు మెన్ అని మనకు టెక్స్ట్ బుక్లో క్లియర్గా మెన్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు ఎగ్జాంపుల్స్ తోటి చెప్పాలనేటువంటి ఒక ఏంటిది ఆ ఇన్నోవేటివ్ తోటి నేను ఇట్లా సీఎంస్ ఎలక్షన్స్ అనేటువంటిది ఇక్కడ వచ్చింది కదండి, అట్లా అంటున్నా. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటిది, దిస్ హ్యాస్ బీన్ డ్యూ టు దేర్ కలెక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ వేరియస్ ఎగ్జిబిషన్స్ అండ్ proactive government policies, especially in 1980s and 1990s. Yet women in Telangana are still from reaching the goal of attaining equality and dignity in all spheres of life. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏంటిది ఎంకరేజ్మెంట్ కూడా లేదు ఉమెన్స్కి. తర్వాత ఏంటిది మనకు 1980s అండ్ 90sలో నుండి చూసుకున్నట్లయితే ఇప్పుడు కొంచెం మెరుగుపరుస్తున్నారు. వాళ్ళ యొక్క ఏంటిది వాళ్ళ అన్ని డిపార్ట్మెంట్స్లలో వాళ్ళు ముందొస్తున్నారు. ఇప్పుడు మనకు ప్రజెంట్ కాంటెంపరీ ఇష్యూ చూసుకున్నట్లయితే ఇండియా అండ్ పాకిస్తాన్ చూసుకున్నట్లయితే మనకు ఏంటిది ఆపరేషన్ సింధూర్ అని నడుస్తుంది కదా. దానికి 2 నియమితులు అయినటువంటి ఎవరు మనకు కల్నల్ ఎవరు సోఫియా, తర్వాత ఇంకా ఎవరు ఓమికా సింగ్ అని మనకు, అంటే నేను కరెక్ట్గా పేరు పలకకపోవచ్చు, కానీ 2 అయితే నియమితులు అయ్యారు. వాళ్ళు కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ తోటి ఎట్లా ఎదుర్కోవాలి ఏంటిది అనే ఒక క్రియేటివిటీ, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఇప్పటి వరకు వాళ్ళ యొక్క సర్వీస్లో ఒక హయ్యెస్ట్ పొజిషన్లో వచ్చి ఈరోజు చూడండి ఒక దేశాన్ని వాళ్ళిద్దరే నడిపిస్తున్నారు, అంత ఆర్మీ ఫోర్స్ని. కాబట్టి ఉమెన్ ఈస్ వెరీ గ్రేట్. కాబట్టి మనం గౌరవించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు చూస్తున్నటువంటి మన వీడియో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా యొక్క పాదాభివందనాలు. మీరందరూ గ్రేట్ అమ్మా. కాబట్టి మీరు ఈరోజు వీడియో చూసుకుంటూ మీ యొక్క టీచర్ జాబ్ని, ప్రొఫెషన్ని ఎంచుకొని మీరు ఇంత కష్టంగా ఉన్నా, ఇంత ఎండలు, ఇంత మీ యొక్క ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఉన్నా కానీ దీంట్లో మ్యారీడ్ ఉంటారు, అన్మ్యారీడ్ ఉంటారు, ఫైనాన్షియల్, సోషల్లీ అన్ని బ్యాక్గ్రౌండ్స్ని ఆలోచించుకొని మీరు ప్రిపరేషన్ అవుతున్నారు. మీరు అందరికీ కూడా 100% జాబ్ రావాలని మేము కోరుకుంటున్నాము. ఓకే అండి, మీరు ఇక్కడ చూస్తే మనం ఇక్కడ ఇంకా
మనకు పాయింట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ పాయింట్స్. ఉమెన్ ఇన్ తెలంగాణ, అది మనకు ఏంటిది ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా మనకు కొన్ని ఇచ్చారు నార్మల్ పాయింట్స్, నేను ఇక్కడనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓన్లీ ఇప్పుడు చూద్దాం బాయ్స్ తోటి గర్ల్స్ని కంపేర్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది. బాయ్స్కి ఎక్కువ ఫుడ్ అనేది ఇస్తారట, గర్ల్స్కి తక్కువ. తర్వాత మళ్ళీ ఇంకొకటి చూసుకున్నట్లయితే బాయ్స్కి హయ్యర్ స్టడీస్కి పంపిస్తున్నారు, గర్ల్స్కి పంపించట్లేదు. సో ఆ డిఫరెన్స్ అనేది మారాలి, ఆ పర్సెంటేజ్ అనేది మారాలి అని మనకి ఇక్కడ బుక్లో మెన్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత స్టీరియో టైప్స్, అంటే బాయ్ పుడితేనేమో మంచిది, అమ్మాయి పుడితేనేమో మంచిది కాదు, ఇట్లాంటి కొన్ని ఏంటిది మనకు నమ్మకాలు ఉన్నాయి, అవన్నీ కూడా మారాలి. అది ఇద్దరికి ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత టెక్నాలజీ వల్ల ముందు బాయా గల్లా అనేది కూడా తెలిసిపోతుంది, కాబట్టి ఆ బేబీని చంపడం జరుగుతుంది, అవన్నీ కూడా మారాలి అని మనకి ఇక్కడ బుక్లో క్లియర్గా మెన్షన్ అయ్యి ఇవ్వడం జరిగింది. మనం జస్ట్ నార్మల్ ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుంటున్నాం కాబట్టి ఒకసారి చూద్దాం, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ యంగ్ గర్ల్స్ ఆర్ ఏబుల్ టు సర్వైవ్ దెన్ ఎవర్ బిఫోర్. In this chapter, we will discuss some important issues associated with equality among men and women in Telangana. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫేవర్ అంటే ఏంటిది మనకు తక్కువ అవకాశాలు మెన్ తోటి పోలిస్తే అమ్మాయిలకు అనేటువంటివి తక్కువ అవకాశాలు ఉన్నాయి. తర్వాత వాళ్ళకు వేజెస్ శాలరీస్ కూడా తక్కువ ఇస్తారు. అవన్నీ కూడా ఇప్పుడు ట్రెండింగ్ మారినాయి, అప్డేటెడ్ కాలంలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి దీంట్లో వీడియోలో కూడా మనకు పేరెంట్స్ ఉన్నారు. ఆ పేరెంట్స్ కూడా మా నుండి ఒక రిక్వెస్ట్ ఏంటిదంటే మీ యొక్క పిల్లల్ని కూడా మీ యొక్క అమ్మాయిలను కూడా చదివియండి. ఈరోజు చూడండి, ఒక ఆర్మీ ఫోర్స్కి ఇద్దరు ఆడపిల్లలు అంటే ఇద్దరు ఉమెన్స్ లీడ్ చేస్తున్నారంటే భారతదేశానికి, మన భరతమాతకు ఎంత గర్వకారణం అది. కాబట్టి మీరు కూడా అలాంటి ఆడపిల్లలని మీరు పోషించండి, అట్లాంటి మైండ్ సెట్ తోటి ఉంచండి, ఒక మంచి మార్గంలో నడిపించండి అని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ లిటరేట్స్ అని చూస్తున్నాం కదండి, దాని యొక్క డెఫినేషన్ చూద్దాం. 7 years అండ్ అబోవ్ హూ కెన్ రీడ్ అండ్ రైట్ ఇన్ తెలుగు ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్. దాని యొక్క డెఫినేషన్ అండి, ఎవరైతే 7 సంవత్సరాల మీదట ఉంటారో అంటే మనకు ప్రైమరీ స్కూల్కి వస్తారో అప్పటి నుండి ఎవరైతే వాళ్ళ యొక్క మదర్ టంగ్ అంటే తెలుగు కానివ్వండి ఏదైనా ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్ రీడ్ అండ్ రైట్ వాళ్ళు చదవగలగాలి, అలాగే రాయగలగాలి, అప్పుడు వాళ్ళను లిటరేట్స్ అని అంటాము. అంటే ఎవరు చదువుకున్న వాళ్ళు అని అంటాము. తర్వాత మనకు 1/6 ఆఫ్ చిల్డ్రన్ స్టాప్ గోయింగ్ టు స్కూల్ ఆఫ్టర్ క్లాస్ 5 అంటే ఏంటిది ఇక్కడ మనకు రిపోర్ట్ అన్నట్టు. ఇది ఏంటిది 1/6 ఆఫ్ చిల్డ్రన్ అంటే 6గురిలో ఒకరు ఏం చేస్తున్నారట, ఏంటిది మనకు ఓన్లీ 5th క్లాస్ వరకే చదువుకుంటున్నారు, తర్వాత వాళ్ళ యొక్క డ్రాప్ అవుట్ కింద మారుతున్నారు. తర్వాత అవర్ స్టేట్ ఈజ్ ద ఫస్ట్ ఏంటిది దేంట్లో అంటే ప్రాపర్టీ లా ఈక్వల్ సన్ అండ్ డాటర్ అంటే కొడుకుకు ఆస్తిలో ఎంత భాగం ఉంటుందో ఎవరికి కూతురుకి కూడా అంతే భాగం ఉంటుంది. ఆ లాని చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం మనకు ఇటుది మన యొక్క ఆంధ్రప్రదేశ్. అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ. ఓకే అండి, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మేల్ ఉన్నారు. 1000 మేల్స్కి ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు అనేటువంటిది ఇక్కడ మనకు ఇయర్లీ ఎంత డిక్రీజ్ అవుతుందా ఇంక్రీజ్ అవుతుందా అనేది చూద్దాం. 1951లో 946 అవుట్ ఆఫ్ ఏంటిది 1000. ఓకేనా, నెక్స్ట్ 981 ఏంటిది 934. ఓకే, మనకి ఇక్కడ డిక్రీజ్ అయింది, తర్వాత ఇంక్రీజ్ అయ్యారు. ఏంటిది 991లో ఏంటిది మనకు 978 అయ్యారు. తర్వాత 2001లో 963, తర్వాత 2011లో 933. ఓకేనా, మీరు ఒకసారి 940 అనేది కూడా మనకు ఇక్కడ ప్యాసేజ్లో ఇచ్చారు. ఇది ఎక్కడ కూడా టేబుల్ లేదు, నేనే కన్స్ట్రక్ట్ చేశాను దీనికి. ఓకే అండి, ఇక్కడ మనకు డ్రాప్ అవుట్ చూసుకున్నట్లయితే ఏంటిది మనకు స్కూల్ అన్నట్టు మనకు స్కూల్స్లలో ఎడ్యుకేషన్లో దాదాపుగా ఏంటిది మనకు 100 మెంబర్స్లలో ఫీమేల్స్ ఒక 100 మెంబర్స్ అనుకోండి, దాంట్లో 65 మెంబర్స్ డ్రాప్ అవుట్సే, 5వ తరగతి వరకే చదువుకుంటున్నారు, ఇక మిగతాదంతా డ్రాప్ అవుట్ అవుతున్నారు. వాటి గురించి కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు తెలంగాణలో వచ్చేసి 1991లో 969 మెంబర్స్ ఉన్నారు. ఎవరు 1000 మేల్స్కి ఫీమేల్స్ 969 మెంబర్స్ ఉన్నారు. తర్వాత 2011లో 988 ఉన్నారు. అంటే మనము పెరుగుతున్నాం. తెలంగాణ ఇస్ ద అంటే ఉమెన్ పరంగా చూస్తే తెలంగాణ ఇస్ ద ఫస్ట్. అంత అద్భుతమైనటువంటి రాష్ట్రం అని మనకు అక్కడ తెలంగాణ బుక్ ఎస్సీఆర్టీ సోషల్ 6th క్లాస్ 16th లెసన్లో ఇచ్చారు. అదే నేను చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మేలు ఫీమేల్ లిటరసీ లెవెల్ ఇన్ తెలంగాణ 1991లో 100 మెంబర్స్కి 29 మంది అంటే మహిళలు చదువుకుంటే
పురుషులు 53 మందికి, తర్వాత మేల్ 68 2001లో ఉంటే ఫీమేల్స్ 46, తర్వాత 2011లో ఫీమేల్స్ 58 ఉంటే మేల్స్ 75. ఇది మనకి ఇచ్చినటువంటి డాటా అండి. తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ లోకో డ్రైవర్ ఉమెన్ ఎవరు అంటే మనకి ఇక్కడ సురేఖ యాదవ్ అని మనకి ఇచ్చారు. లోకో డ్రైవర్ అంటే మనకి ఇక్కడ ట్రైన్ ఇంజన్ ఉంటుంది కదా అది. తర్వాత రిజర్వేషన్ ఫర్ ఉమెన్ మనకు తెలంగాణలో ఎప్పటి నుండి వచ్చిందంటే 1980 నుండి రావడం జరిగింది. ఇవి మనకి ఇంపార్టెంట్. తర్వాత అయితే మనకు సురేఖ యాదవ్ గారి ఫోటో ఇచ్చారు చూడండి మీరు. తర్వాత ఫస్ట్ ఉమెన్ లోకో డ్రైవర్ ఇన్ ఇండియా, మన భారతదేశంలోనే మొట్టమొదటి లోకో డ్రైవర్ ఎవరు? సురేఖ యాదవ్. ఓకేనా అండి? ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ రోజుకు సంబంధించినటువంటివి. మీరు ఖచ్చితంగా మాకు సబ్స్క్రైబ్ చేసుకోగలరు, అట్లాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. మాకు ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు ఇంకా సపోర్ట్ చేయండి. మీకు ఖచ్చితంగా ఒక క్వాలిటీ నోట్స్, క్వాలిటీ లెసన్స్, అలాగే క్వాలిటీ బిట్స్ కూడా ఇస్తున్నాము. మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ అండి.